నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో ఆకేరు వాగుల నీళ్లు లేక రైతుల వరి పొలాలు ఎండిపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు. ఈ సందర్భంగా రైతులు గడిల సాయిలు, చిరబోయిన రామ్మూర్తి, చిరబోయిన కృష్ణమూర్తి, బర్ల యాకన్న మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాల నుండి ఆకేరు వాగులో నీరుండటంతో వాగు పక్కన ఉన్న మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమకు ఉన్న 5 ఎకరాలతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాం. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువవడంతో బోరు బావులలో నీటి ఊటలు తగ్గిపోవడంతో వేసిన వరి పంట ఎండిపోతున్నాయి. ఎండిపోయిన వరి పంటను మూగ జీవాలకు 2-3 రోజుల మేత దొరుకుతుందని, గొర్రెలను, మేకలను మేపడం జరుగుతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఎస్ఆర్ఎస్పీ జలాలు ఆకేరు వాగులో వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. చెందిన రైతు నేను. నాకు సొంతంగా ఉన్నటువంటి 5 ఎకరాలకు తోడు ఇంకో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఒక 5-6 సంవత్సరాల కాంచి నా భూమి కౌలు భూమి పండించుకుంటూ బతికేటోని. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండుతుందన్న ఆశతోటి నాకున్నబడి 5 ఎకరాలకు తోడు కౌలు తీసుకున్న 3 ఎకరాల్లో కూడా వరి పంట వేయడం జరిగింది. ఆ వరి పంట చూడని ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా మంచిగా ఏపుగా పెరిగింది. దానికి అన్ని మందులు, పొట్ట మందు కూడా, యూరియా పొటాస్ లాస్ట్ మందు కూడా వేసినాం. ఈ వారం రోజుల కాంచి పక్కనే ఉండే ఆకేరు వాగు నుంచి వస్తాయి మాకు బోర్ వాటర్. పక్కన ఉన్న ఆకేరు వాగుల వాటర్ పూర్తిగా డ్రై అయిపోవటం వల్ల మా బోర్లు పూర్తిగా అడుగంటిపోయినాయి. చుక్క నీరు లేక 3 ఎకరాల భూమి ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు గొర్రెలు కూడా మేపుతూ మన యాదవ సోదరులకు ఇచ్చినాం. అనవసరంగా పోతే ఏమొస్తుందని వాళ్ళు మేపుకుంటారు. ఎకరాన ఒక 25,000 పెట్టుబడి లాస్ అయిపోయినాం. 3 ఎకరాల కంటే దగ్గర 75,000 లాస్ అయింది. ఇంకా పక్కన ఉన్న 5 ఎకరాలు కూడా అది కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నది. మేము ఏం చేయాలన్న దిక్కు చూద్దాం స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ఆకేరు వాగులో భూగర్భ జలాలు అడగంటిపోయినాయి, బోర్లలో నీళ్ళు లేవు. ఇప్పటికీ నిన్న 2 మోటార్లు కాలిపోయినాయి లో వోల్టేజ్ వల్ల. నా మెకానిక్ వచ్చి నా పీకి మోటార్ కూడా ఆడనే ఉన్నాయి. అంత సమస్య దిక్కుదోచని విధంగా ఉన్నది. నుంచి నేను వానాకాలం యాసింగి పంట పండిస్తున్నా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. దానికి కారణం పక్కనే ఉండే ఆకేరు వాగులో 8 సంవత్సరాలు ఎప్పుడూ అడుగట్టిపోలేదు. ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ జలాలు కానీ, కాళేశ్వరం వాటర్ కానీ రాకపోవడం వల్ల ఆకేరు వాగు అడుగంటిపోయింది. దానివల్ల పక్కన ఉన్న బోర్లు ఎండిపోయినాయి. నేను ఒక్కనే కాదు, ఈ పరిస్థితి నా చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు కూడా ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కానీ, అధికారులు కానీ ఎవరైనా ఆదుకొని ఎస్ఆర్ఎస్పీ జలాలు విడుదల చేసి ఆకేరు వాగులోకి వస్తే బోర్లన్నా రిలీజ్ నేనంటే లాస్ అయిపోయినా, నా తోటి రైతులన్నా ఇబ్బంది కాకుండా చూసుకొని రైతు సోదరులను వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం. ఇక్కడ ఆకేరు వాగు ఏటా 10 సంవత్సరాల కాంచి పుష్కలంగా వాటర్ ఉండేది. ఈ సంవత్సరం అసలే వాటర్ లేక మొత్తం బోరు జలాలు అయితేంది, ఈ బాయిలు అయితే మొత్తం అడగంటి మొత్తం పోవడం వల్ల ఇక్కడ పొలాలు మొత్తం ఆగమైపోయినాయి, ఎండిపోతే ఇప్పుడు మేము గొర్రెలు మేపుతున్నాము. ఇలాంటి పరిస్థితి మరి వేరే రైతులకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆకేరు వాగుకు వాటర్ వదిలినట్టయితే ఇప్పటికైనా కొంతమంది రైతులు వారు బాగుపడతారని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సాయం కొంచెం చేయాలని మేము కోరుకుంటున్నాం. మడిపల్లి గ్రామం మాది. ఆకేరు వాగు ఏరు మాసి పొలం ఇట్లే పరిస్థితి ఎండిపోతున్నాయి. అందరం ఇదే పరిస్థితి వచ్చింది. రైతును నీళ్ళు కళ నీళ్ళు వదిలి రైతుకు సేవ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. గొర్రెల మేపు పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పారు.